నమస్తే. మనతో పాటు ఉన్నారు గుత్తా అమిత్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో గుత్తా అమిత్ రెడ్డి తను గత ఎన్నికలతో పాటు ఈ ఎన్నికల్లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నాల నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ప్రస్తుతం ఆయన ఎంపీగా చేస్తున్నటువంటి సందర్భంలో, చేయబోతున్నటువంటి సందర్భంలో టికెట్ వచ్చే అవకాశం ఉందా? అసలు రాజకీయాల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన ఎట్లా ఉంది? మనతో పాటు అమిత్ రెడ్డి ఉన్నారు. నమస్తే అమిత్ రెడ్డి గారు. నమస్తే. ఎట్లా ఉంది మీ పాలిటిక్స్ అంటే కుటుంబం పాలిటిక్స్ నుంచి వచ్చింది కాబట్టి, పాలిటిక్స్ అనేది కుటుంబ నేపథ్యంలో ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా పొలిటికల్ ఫ్రేమ్వర్క్లోనే ఉన్నాము. అయితే యాక్టివ్ పాలిటిక్స్లో నేను టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేసింది గడిచిన 2-3 సంవత్సరాలుగా. అంటే సర్వీస్ యాక్టివిటీస్. మా పార్టీ ఎలక్షన్స్ కంటే ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు నాతో పాటు జరిగిన సంభాషణలో నేను మా పార్టీ అధినాయకత్వాన్ని ఒకవేళ మీరు ఎక్కడన్నా మార్పు చేర్పులు చేయదలుచుకుంటే నాకు అసెంబ్లీకి ఏమన్నా అవకాశం ఇస్తే నా ప్రయత్నం నేను ప్రజల్లో చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆ రోజున్న పొలిటికల్ అవసరాల రీతి ఆ రోజు వీలుపడలేదు. తర్వాత కూడా ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా నాకు అవకాశం ఇస్తే ప్రయత్నం చేద్దామనేది నా ఆలోచన. అంటే మీ ఏజ్ ఫ్యాక్టర్ కనుక చూసినట్లయితే మీ నాన్న రాజకీయ అనుభవం అంతా కూడా మీ ఏజ్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? అంటే నాన్న స్టూడెంట్ పాలిటిక్స్ ఏదైతే ఉందో తను ఆల్మోస్ట్ క్లోజ్ టు 18 to 20 years ఉన్నప్పటి నుంచి తను స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నారు. తర్వాత వ్యాపార రంగంలో ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వ్యవసాయం కానీ అదర్వైజ్ చేసి ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 35 to 40 years మధ్యలో ఉంది. నాకు ఇప్పుడు 40 to 43 years ఉన్నాయి. సో నాన్నగా పొలిటికల్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం పెద్దవాడిని. రైట్. అంటే మనకి ఈ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే గత తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు 12 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మొన్న ఆల్మోస్ట్ ఆల్ అన్ని వాషౌట్ అయిపోయిన ఒక సూర్యాపేట మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో మీరు ప్రధానంగా నల్గొండ పార్లమెంటు మీద దృష్టి పెట్టిరా, అంటే భువనగిరి పార్లమెంటు మీద దృష్టి పెట్టిరా? అంటే ఏ పార్లమెంటు మీద దృష్టి నేను పెట్టేదానికంటే మా పార్టీ ఒకవేళ నాకు ఎక్కడ అవకాశం ఇచ్చినా, ఎందుకంటే మా నేటివ్ ఏదైతే ఉందో అది నకరికల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది, భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. అయితే నాన్నగారు తన సర్వీస్ కానీ మేము కూడా మా క్యాంప్ ఆఫీస్ కానీ అదర్వైజ్ మా కార్యక్రమాలు ఎక్కువ మటుకు నల్గొండ పార్లమెంట్లో జరిగినాయి కాబట్టి నల్గొండ పార్లమెంట్ అయినా కూడా సరే. సో 2 పార్లమెంటరీ సెగ్మెంట్లో ఎక్కడ నాకు అవకాశం ఇచ్చినా నేను పార్టీ కోసం అని చెప్పేసి పనిచేస్తాను. అంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అంటే మీన్స్ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తారు గుత్తా వెంకటరెడ్డి మీ తాతగారి పేరు మీద. అవి ఎలా నడుస్తున్నాయి ప్రస్తుతం? అంటే మేము మా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ మా తాతగారి పేరు మీద ఏర్పాటు చేసి కోవిడ్ సందర్భంగా ఏర్పాటు చేసినాము. అప్పుడు కొంచెం ప్రజలకు ఆ రోజున్న అవసరాల రీత్యా వైద్యానికి సంబంధించిన అవసరాలు మనకు కనపడ్డాయి కాబట్టి ఆ అవసరాల రీత్యా ఆ రోజు కోవిడ్కి సంబంధించిన యాక్టివిటీ స్టార్ట్ చేయడం. సబ్సిక్వెంట్గా మేము ఒక 3-4 లైన్స్ ఆఫ్ యాక్టివిటీ అనుకున్నాము. ముఖ్యంగా విద్య, వైద్యం, మహిళా సాధికారత, ఉపాధి, ఈ 4 రంగాల్లో మా కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈరోజు కూడా మేము నల్గొండలో ఒక ప్రోగ్రామ్ చేసినాం అనమాట. సో ఆన్గోయింగ్ యాక్టివిటీ, అది రాజకీయాలతో సంబంధం లేకుండా ఒకవేళ భవిష్యత్తులో ఎట్లాంటి వాతావరణంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాను కూడా సరే మా ట్రస్ట్ యాక్టివిటీస్ అనేవి ప్రజలకు మేలు చేసే విధంగా, సేవ చేసే విధంగా మా యాక్టివిటీస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అంటే ఈ జిల్లాకు సంబంధించిన సినారియో కనుక చూసినట్లయితే మీ నాన్నగారు అంతకుముందు పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కమ్యూనిస్ట్ నుంచి అంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో, అటు నుంచి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉంటుండే ప్రస్తుతం మండల చైర్మన్గా ఉన్నారు. సో రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆల్మోస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన వారసత్వంగా మీకు ఎట్లా అనిపిస్తుంది ఆయన పొలిటికల్ అంతా కూడా తీసుకొచ్చేటువంటి క్రమంలో? అంటే పొలిటికల్ వారసత్వం అనే దానికంటే నాకు తను స్టూడెంట్ పాలిటిక్స్ ఉన్నప్పుడు ఆ రోజున్న భావజాలం, ఎందుకంటే యంగ్స్టర్స్ యూత్ ఉన్నప్పుడు న్యాచురలీ అప్పుడు కొంచెం కమ్యూనిస్ట్ భావజాలానికి ఎవరైనా సరే యువకులు ఆకర్షితులు అవుతారు. కొద్దిగా సోషలిజం కానీ లేకపోతే కమ్యూనిజం అనేది ఆ రోజున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ రోజున్న ఏజ్ ఫ్యాక్టర్లో తను కొద్దిగా దాని సైడ్ ఏమైనా మొగ్గుండొచ్చు. సబ్సిక్వెంట్గా తను ఇందిరాగాంధీ గారి తన స్ఫూర్తి మేరకు తన కెరియర్ అనేది, పొలిటికల్ కెరియర్ అనేది కాంగ్రెస్లో స్టార్ట్ అయ్యింది. సబ్సిక్వెంట్గా ఎన్టీ రామారావు గారు టీడీపీ పెట్టడంతో తను కూడా ఆ రోజు నుంచి టీడీపీతో అసోసియేషన్ ఆల్మోస్ట్ 30 సంవత్సరాల పాటు 27-28 years పాటు టీడీపీలో కొనసాగి 2009 వరకు. సబ్సిక్వెంట్గా ఆ రోజుకున్న వాతావరణం రీత్యా కాంగ్రెస్లోకి రావడం. సో ఏదైనా కూడా సరే మేము మా కుటుంబం ప్రకారం రాజకీయాలు అనేవి ప్రజా శ్రేయస్సు, ప్రజా సేవతోనే ముడిపడి ఉంటాయి కాబట్టి పార్టీ ఏదైనా కూడా సరే నమ్మిన సిద్ధాంతాలను బేస్ చేసుకొని ప్రజలను పీపుల్ సెంట్రిక్గా పాలిటిక్స్ చేద్దామనే ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి న్యాచురలీ నేను కూడా ఆయన నుంచి అవే నేర్చుకున్నాను. బేసిక్ ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడము,
మా వంతుగా మేము ఏమైతే సాయం కానీ ఏదైతే పనులు చేయగలుగుతామో అంతవరకు మా ప్రయత్నం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. తను కూడా చేసినా నేను కూడా చేస్తాను. అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కాసేపు పక్కన పెడితే గుత్తా అమిత్ రెడ్డి ఏంటి అసలు? గుత్తా అమిత్ రెడ్డి బేసిక్ ఇంట్రడక్షన్, నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను హైదరాబాద్లో. 2002 పాస్డ్ అవుట్ జేఎన్టీయూలో, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 2002 నుంచి 2004 మధ్యలో నేను అమెరికా పోవడం, అక్కడ ఎంబీఏ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. 2004 నుంచి 2009 మధ్యలో నేను అమెరికాలోనే సాఫ్ట్వేర్ బిజినెస్లో ఉన్నాను. ఇప్పుడు కూడా నా సాఫ్ట్వేర్ వ్యాపారం అమెరికాలో జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఒక 3-4 ఆఫీసెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఒక 2 ఆఫీసెస్ ఉన్నాయి. సుమారు ఒక 300-400 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ కూడా నేను గడిచిన 8-9 సంవత్సరాలుగా 2-3 రకాల వ్యాపారాల్లో ఉన్నాను. ఎందుకంటే రాజకీయంగా నేను ఓన్లీ నాన్నకు సంబంధించిన ఎలక్షన్స్ ఎప్పుడైతే అవసరం పడ్డాయో ఎలక్షన్స్లో తనకు సపోర్టు, తన ఆ ప్రయత్నంలో నేను సపోర్టివ్ రోల్ ప్లే చేయడం జరిగింది తప్ప రాజకీయంగా ఆర్ ప్రజల సేవ కోసం నేను గడిచిన ఒక 3-4 సంవత్సరాలుగానే యాక్టివ్ టైం స్పెండ్ చేస్తున్నాను. అంతకంటే ముందు మటుకు నేను వ్యక్తిగతంగా నా ప్రొఫెషనల్ లైఫ్ అనుకోండి, నా బిజినెస్ లైఫ్ అనుకోండి, నా ఫ్యామిలీ లైఫ్ అనుకోండి, అదే లీడ్ చేసిన. అంటే మీరు యాజ్ ఏ మిమ్మల్ని సాఫ్ట్వేర్ చూడొచ్చా, బిజినెస్ మ్యాన్ చూడొచ్చా, పొలిటికల్ కాసేపు పక్కన పెడితే? మనము ఏ బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యతని 100% కమిట్మెంట్తో ఫుల్ఫిల్ చేయడం అనేది నా నైజం అనమాట. సో ఒకవేళ నేను వ్యాపారం చేసిన రోజులు 100% ప్యూర్ వ్యాపారస్తున్నాయి. ఒకవేళ ప్రజలకు సేవ చేద్దాము, లేకపోతే రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేద్దామని అనుకున్నప్పుడు 100% నా ఎఫర్ట్ కానీ, నా ప్రయత్నం కానీ, నా కమిట్మెంట్, టెంపర్మెంట్ అన్ని పొలిటికల్గా ప్రజల రీత్యానే ఉంటాయి తప్ప మరొకటి కాదు. అంటే మీ ఈ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మీ నాన్నగారి కోరిక అంటారు ఏది, ఎమ్మెల్యే కావడం అనేది ఆయన జీవిత లక్ష్యం, కానీ కాలేకపోయాడు. బట్ మీ ఊరికి సంబంధించినటువంటి కంచెల్ల బ్రదర్స్, అంటే కంచెల్ల భూపాలరెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి, కంచెల్ల భూపాలరెడ్డి ఇక్కడ నల్గొండ నుంచి 2018లో ఎమ్మెల్యే గెలిచినట్టు తాజాగా ఓడిపోయింది కదా. వారితో ఉన్నటువంటి కోల్డ్ వార్ ఏంది అసలు, మీకు మధ్య ఏం నడుస్తుంది అసలు? అంటే దీంట్లో కోల్డ్ వార్ ఏం లేదండి. భూపాలన్న ఫ్యామిలీ కానీ, కృష్ణన్న కానీ, భూపాలన్న కానీ ఆల్మోస్ట్ మేమంతా ఒకటే గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకటే కుటుంబం లాగానే ఉన్నాము. భూపాలన్న కానీ, కృష్ణన్న కానీ ఓవరాల్గా నాన్నతో పాటు కలిసే రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల కోసమని, నాన్న ఎదుగుదల కోసం అని చెప్పేసి వాళ్ళు అందరం కలిసే ఉమ్మడిగానే బయటకు వచ్చినాము. దాంట్లో మనమనం ఏం లేదు. 2009 సంవత్సరంలో ఎప్పుడైతే మనము నాన్నగారు ఆ రోజున్న రాజకీయ అవసరాల రీత్యా టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి రావడం జరిగిందో అప్పుడు కొద్దిగా భేదాభిప్రాయాలు రావడం, అవి చిన్న చిన్నగా కొంచెం ఎస్కలేట్ కావడం జరిగింది. కాకపోతే వ్యక్తిగతంగా దీన్ని రాజకీయంగా మనం కొద్దిగా డిఫరెన్సెస్ ఉండొచ్చు తప్ప వ్యక్తిగతంగా ఏదో భైరం కానీ లేకపోతే శత్రుత్వం కానీ అట్లాంటిది అయితే అంటే ఇప్పుడు ఆయన బేసికల్గా ఎమ్మెల్యే లాస్ట్ టైం అయిపోయింది, మొన్న ఓడిపోయింది కదా. వాళ్ళ అన్న కృష్ణారెడ్డి కూడా అటు భువనగిరి పార్లమెంట్ కానీ, నల్గొండ పార్లమెంట్ కానీ ఇస్తే పోటీ చేస్తాను అన్నటువంటి ఉంది. సో ఆయనతో మీకు ఏమైనా కాంపిటీషన్ ఉందా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీ? లేదండి, నాకు ఎవరితో కూడా కాంపిటీషన్ లేదు. ఎండ్ ఆఫ్ ది డే నేను నా క్వాలిఫికేషన్ రీత్యా నేను మా పార్టీ అధినాయకత్వానికి చెప్పింది ఏంటంటే, నాకు ఇప్పుడు ఈరోజు 42-43 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకొక 25-30 సంవత్సరాల పాటు నాకు నా శరీరంలో శక్తి ఉన్నంత వరకు నేను పార్టీ కోసం అని చెప్పేసి, మీకోసం అని చెప్పేసి, ప్రజల కోసం అని చెప్పేసి పనిచేస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి నేను కోరడం జరిగింది. వాళ్ళు నాకున్న క్వాలిఫికేషన్ రీత్యా, ఈరోజు మా జిల్లాలో ఉన్న రాజకీయ అవసరాల రీత్యా వాళ్ళు ఎవరు కరెక్ట్ అనిపిస్తే, అది గుత్తా అమిత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కంచర్ల భూపాలరెడ్డి గారు కావచ్చు, లేకపోతే మరెవరైనా కూడా సరే, మా పార్టీ నిర్ణయం ప్రకారం మేమందరం పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీ లైన్ దాటకుండా అందరం కూడా పనిచేస్తాం. మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గత ఎన్నికలప్పుడు పదే కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేశారు, కుటుంబ పాలన, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చారు అని ఈ ఆరోపణలన్నీ చేశారు. బట్ నల్గొండ పాలిటిక్స్ చూస్తే మేమేమనిపిస్తుంది, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, ఆయన భార్య ఎమ్మెల్యేగా ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంది మునుగోడు. అలాగే జానారెడ్డి కొంత రిటైర్మెంట్ ఇచ్చినట్లే దాదాపు అనుకోవచ్చు. చిన్న కొడుకు ఎమ్మెల్యే అండి, ఇప్పుడు పెద్ద కొడుకు రఘువీరెడ్డి యాజ్ ఎంపీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా చూస్తారు? సో మీ రోల్ కూడా వాళ్ళని ఆదర్శంగా చూసుకొని మీరు కూడా రెండో ఎంట్రీ కోసం చూస్తారా మీ నాన్న తర్వాత? లేదంటే వేరే వాళ్ళు ఏం చేసినారు అనే దాంతో మనకు సంబంధం లేదు. నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేనిది నేను రాజకీయాల్లో రావాల్సిన అవసరం లేదు. నాన్నగారు కూడా ఏ రోజు కూడా చిన్నతనం నుంచి సామాజిక అవసరాలు ఎట్లుంటాయి, బయట ప్రజల అవసరాలు ఎట్లుంటాయి అనేది జనరల్ సోషల్ అవేర్నెస్ అనేది మా అందరికీ కల్పించే విధంగా మా బ్రాటప్ కూడా జరిగింది. అంతవరకు ఆయన సైడ్ నుంచి మా గైడెన్స్ ఉంది. కాకపోతే ఏ రోజు కూడా రాజకీయాల్లోకి మీరు రావాలా, బహుశా నేను అనుకుంటే నేను చిన్న ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుంది, కొద్దిగా సివిల్ సర్వీసెస్ పోవాలనేది ఆయన మాకు ఆ రోజు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. కాకపోతే మా ఇంట్రెస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉండే కాబట్టి మేము కొంచెం డిఫరెంట్ లైన్స్ ఆఫ్ యాక్టివిటీలోకి పోయినాము. కాకపోతే రాజకీయంగా మన జిల్లాలో మీరు అన్నట్టు అనేక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు ఉన్నాయి. జానారెడ్డి గారి కుటుంబం అయితేనేమి, వెంకటరెడ్డి గారి కుటుంబం అయితేనేమి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం అయితేనేమి, వాళ్ళకి మాకు కూడా ఆల్మోస్ట్ అందరితో మంచి సంబంధాలే ఉన్నాయి.
కాకపోతే ఖచ్చితంగా మా కుటుంబాలకే రిప్రజెంటేషన్ ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నాకు ఒకవేళ మా పార్టీ అవకాశం ఇస్తే ప్రజలు మళ్ళా నన్ను ఆశీర్వదించి నన్ను ఎన్నుకున్నట్టయితేనే కదా నేను సర్వీస్ చేసేది. ప్రజల ఏదైతే ముద్ర ఆర్ ఏదైతే వాళ్ళ ఓటు వాళ్ళ సపోర్ట్ ఏదైతే మనకు వస్తేనే కదా మనం ముందరకు పోయేది. వాళ్ళ స్టాంప్ ఆఫ్ అప్రూవల్ లేని మనం ఏం చేయలేం కాబట్టి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అనేసి నేను భావిస్తాను. అమిత్ రెడ్డి గారు ఈ నల్గొండ పార్లమెంటుకు సంబంధించి మీ నాన్నగారు మొన్న ఎన్నికల్లో బాగా గ్రూప్ పాలిటిక్స్ నడిపించిండు. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేల అభ్యర్థులకు ఓటమి కారణమైందని చెప్పేసి ప్రధాన ఆరోపణ చేసినట్లుగా సమాచారం ఉంది. అయితే నల్గొండ పార్లమెంటు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు అది నిజమేనా? అంటే మీరు రాజకీయంగా మనం ఆరోపణలు మనం చేయడం కానీ ఎదుర్కోవడం కానీ రాజకీయ వాతావరణంలో సహజంగా జరిగేదే. కాకపోతే పూర్తిగా అవాస్తవం. మనం ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను నమ్మి పనిచేస్తున్నప్పుడు దానికి పార్టీ లైన్ దాటి మనం ఏదో పనిచేస్తున్నాం అన్నట్టు కాదు. కాకపోతే మీరు అన్నదానికి బలం చేకూర్చే విధంగా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో నాన్నతో పాటు చాలా రోజుల నుంచి ప్రయాణం చేసినటువంటి కొందరు ముఖ్యమైన నాయకులు అనుకోండి, క్యాడర్ అనుకోండి, పార్టీ మారడం అనేది జరిగింది. అది వ్యక్తిగతంగా వాళ్ళ రాజకీయ అవసరాలు వాళ్ళకున్న ఇబ్బందులను బేస్ చేసుకొని వాళ్ళు ఆ రోజు నిర్ణయం తీసుకోవడం, దానివల్ల కొద్దిగా మనం ఏదో మీరు చెప్పిన ఆరోపణలకు అది బలం చేకూర్చే విధంగా ఉంది కానీ పూర్తిగా వాస్తవం. అంటే మీ నాన్నగారితో సుదీర్ఘంగా రాజకీయ ప్రయాణం చేసినటువంటి ఆలంపల్లి నరసింహ దేవరకొండ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్లోకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి కొంత క్యాడర్ అంటే మీ నాన్నగారికి బాగా పట్టున్నటువంటి కాన్స్టిట్యున్సీ అది అక్కడ దేవరకొండ బీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర నాయక్ ఓటమికి కారణమైంది. ఇదే నల్గొండలో పాషంరామరెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉంటూ ఆయన జెడ్పీటీసీగా ఉండి తిరుపతి. సో ఆయన పార్టీని విడిపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం. సో ఈ 2-3 కాన్స్టిట్యున్సీలలో ఇదంతా డిస్టర్బ్ కారణమయ్యారు అన్నట్టు ఒక ఆరోపణ ఉంది. దాన్ని ఎట్లా తిప్పికొట్టగలుగుతారు మీరు? అది నిజమా లేదంటే ఒక ఆరోపణగా చూస్తారా పార్టీలు? నేను ఒకటే మీకు చెప్పగలుగుతాను ఏంటంటే జిల్లా వ్యాప్తంగా మన దగ్గర ఉన్న 12 సెగ్మెంట్లలో మీరు చెప్పినవి ఇప్పుడు ఈరోజు రెఫరెన్స్ ఇచ్చినవి ఓన్లీ 2 సెగ్మెంట్ల మట్టుకే. మరి మిగతా 9 సెగ్మెంట్లలో ఏం జరిగింది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినారు. 2 పర్యాలు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినారు కాబట్టి కొంచెం మార్పు కోరినారు. ఆ మార్పు కోరిన దీంట్లో మేము మా పార్టీ అనుకోండి, మా అభ్యర్థులు అనుకోండి, మేము కొద్దిగా వెనకాల పడ్డాం, అంతవరకు వాస్తవం. అది ఆ కోణంలోనే చూడాలి తప్ప అంతకంటే మించి ఎక్కడనో ఒకళ్ళో ఇద్దరో మనకు కావాల్సిన వాళ్ళు పోయినంత మాత్రాన అదేదో మనం ఏదో కావాలని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారాన్ని పూర్తిగా నేను అంగీకరించను. అది అవాస్తవం కూడా. సో ఆ మార్పు కోరుకున్నటువంటి క్రమంలో మీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయారు. మరి మీ ఎంపీ వచ్చేసరికి మీకు సపోర్ట్ లభిస్తుంది అట్లా ఆ స్థాయిలో? ఇంకా ఈ 2 నెలల టైం అయిపోయింది కదా, ఇంకో 2 నెలల ఎలక్షన్స్ అయిపోతాయి. మీరు అన్నట్టు 2 నెలల్లో 3 నెలల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు న్యాచురల్లీ మేము కూడా ప్రజల అవసరాల గురించి మేము ఏం తప్పులు చేసినామో వాటన్నింటినీ కూడా బేరింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పార్లమెంటరీ ఎన్నికలు వేరే, అసెంబ్లీ ఎన్నికలు వేరే. అదేవిధంగా మేము కూడా ఏం తప్పులు చేసినాం అనేది కూడా కొంచెం ఆలోచన చేసుకోవడం జరిగింది. ప్రజల అవసరాల రీత్యా మనం కూడా దానికి తగ్గట్టుగా నడుచుకుంటే డెఫినెట్లీ ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం అయితే మాకుంది. మీరు కూడా పోయినసారి ఆలోచన చేస్తే 2018వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంవత్సరంలో కూడా ఆల్మోస్ట్ ఆ రోజు మాకు 9 నుంచి 10 బై ఎలక్షన్స్లో 11 స్థానాల వరకు మేము గెలవడం జరిగింది. కానీ 2 నెలల్లో వచ్చిన పార్లమెంటరీ ఎలక్షన్స్లో బోత్ నల్గొండ కూడా భువనగిరి కూడా 2 సెగ్మెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సో 2-3 నెలల్లో ఆ రోజు వచ్చిన మార్పు ఈ రోజు జరగదని చెప్పేసి కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ప్రజలు వాళ్ళ అవసరాలను పార్టీలు కానీ అభ్యర్థులుగా మేము కూడా గుర్తెరిగి వాళ్ళ అవసరాలను బేస్ చేసుకొని మేము పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. అదేవిధంగా ఫలితం కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నాగార్జున సార్ ఉప ఎన్నిక సమయంలో గుత్తా ఫ్యామిలీ పేరు వినబడ్డది. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మీ పేరు వినిపించింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మీరు కూడా అటు మునుగోడు కానీ నల్గొండ కూడా ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. ఇది నిజమేనా? ఇది అంటే అసెంబ్లీలో పోటీ చేద్దామనే ఆలోచన నాకున్న మటుకు వాస్తవమే. ఇది బై ఎలక్షన్ సందర్భంగా నాగార్జున సాగర్ బై ఎలక్షన్ సందర్భంగా మేమైతే వ్యక్తపరచలేదు. మొన్న గడిచిన నవంబర్ డిసెంబర్లో జరిగిన ఎన్నికలకు ఒక 6 నెలల మునిపే నేను పార్టీలో ఒకవేళ ఎక్కడన్నా మీరు మార్పు చేర్పులు చేయదలుచుకుంటే నాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి అడిగిన మటుకు వాస్తవం. కాకపోతే మొత్తం మా రిప్రజెంటేషనే 12కు 12 స్థానాలు మా పార్టీ ఆధ్వర్యంలోనే ఉన్నప్పుడు మేము నాకు ఫలానా చోట కావాలా అని చెప్పేసి అడగడం భావ్యం కాదు. కాబట్టి పార్టీ ఒకవేళ వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ రీత్యా వాళ్ళు ఎక్కడన్నా అభ్యర్థులను మార్చదలుచుకుంటే అక్కడ నాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి నేను అడిగిన మటుకు వాస్తవం. అందులో అంతవరకే నమ్మదగ్గ విషయం. అంటే మీరు భువనగిరి పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్ మీద దృష్టి పెట్టారు కదా. ఆల్రెడీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత గ్రౌండ్లోకి వెళ్తురు, క్యాడర్ని కలుస్తురు, జనాల్ని కలుస్తురు. ఈ నేపథ్యంలో అసలు పార్టీ ఓడిపోవడానికి వైఫల్యం ఏమైందని మీరు అనుకుంటారు? 1-2 నెలలుగా అనేక స్థాయిలో పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశాలు పెట్టుకోవడం కానీ, అసెంబ్లీ స్థాయి సమీక్షా సమావేశాలు పెట్టుకొని
ఎక్కడ తప్పు జరిగింది అనేది కూడా మేము ప్రతి ఒక్కరు మా కార్యకర్తలతో కానీ సామాన్య ప్రజలతో కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2-3 కారణాలు జరిగినాయి. మా ప్రభుత్వం 9 సంవత్సరాల పాలన సందర్భంగా మేము అభివృద్ధి సంక్షేమం అనే 2 ముఖ్యమైన అజెండా పాయింట్స్ పెట్టుకొని వాటి మీదనే ఫోకస్ చేసినాము, పాలన మీదనే ఫోకస్ చేసినాము, పార్టీ మీద ఫోకస్ చేయలేదు. సో పార్టీ నిర్మాణంలో కొన్ని లోపాలు జరిగినాయి. దానివల్ల పార్టీ నిర్మాణంలో ఉన్న లోపాల వల్ల కార్యకర్తలకు పార్టీకి మధ్యలో కొంచెం గ్యాప్ పెరిగింది అనే ఒక భావన పార్టీ కార్యకర్తల్లో ఏర్పడడం, అదనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ కింద నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రజలకు మంచి జరగాల, సంక్షేమాన్ని మనం ముందు పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. అందులో చాలా మటుకు ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారు. కొన్ని స్కీమ్స్ ముఖ్యంగా మీకు బీసీ బంధు అని, దళిత బంధు అనుకోండి, అదేవిధంగా సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ రూపేణ అనుకోండి. ఈ కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే దాని వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే దళిత బంధు రూపేణ ఒక్కొక్కరికి 10 లక్షల బెనిఫిట్, అందరికీ ఒకటేసారి ఆ స్కీమ్ రాదు. సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో సుమారు నేను అనుకుంటే ఒక 17 లక్షల దళిత కుటుంబాలు ఉంటాయని చెప్పేసి ఒక అంచనా. అందరికీ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలా, కాకపోతే అందరికీ ఒకటేసారి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కాదు. కాకపోతే నియోజకవర్గానికి ఒక 1000 మంది 1100 మంది అని మనం అనుకొని వాళ్ళని సెలెక్షన్ చేసేసుకొని ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినాం. కాకపోతే ఏమైంది, 1100 కుటుంబాలకు ఒకవేళ వచ్చినప్పుడు మరి రానటువంటి బ్యాలెన్స్ ఒక 9,000 10,000 కుటుంబాలు ఏవైతే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటాయో దళిత కుటుంబాలు, అవి కొద్దిగా మా మీద నెగిటివ్గా ఆ ఫ్యాక్టర్ పనిచేసింది అన్నట్టుగా మేము అనుకోవాలి. అంటే అభ్యర్థుల మార్పు ఉంటే ఒకవేళ ఎట్లా ఉండేది? అభ్యర్థుల మార్పు కూడా అది మా ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే 2 పర్యాలు మనకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు న్యాచురలీ పార్టీ మీద కూడా ఎంతో కొంచెం, ఎందుకంటే దక్షిణ భారత రాష్ట్రంలో దేశంలో అసలు 3వ టర్మ్కి వచ్చిన గవర్నమెంట్ అనేది మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా గడిచిన 30-35 సంవత్సరాలుగా చూడలేదు. సో ఎంతో కొంచెం ప్రజలు మార్పు కోరుకున్నారు. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా మనకు అభ్యర్థన మీద కొంచెం ఏదైనా వ్యతిరేకత ఒకవేళ ఉండుంటే వాళ్ళని మార్చినట్టయితే ఇంకా కొంచెం బెటర్ ఫలితాలు వచ్చుండేటి ఏమో. ఎందుకంటే ఈరోజు మనం ఫలితం నెగిటివ్ వచ్చింది కాబట్టి ఈరోజు సమీక్ష సందర్భంగా మాకు వినపడుతున్న ఒక కారణాల్లో ఇది కూడా ఒక కారణం. అంటే దక్షిణ భారతదేశంలో 10 సార్లు అంటే 2 సార్లు దాటిన తర్వాత 3వ సారి అధికారం రాదు అని అంత రికార్డు ఉంది. ఉన్నప్పటికీ కూడా అంటే కావాలని ఇంటెన్షన్గా అదే అభ్యర్థులను పెట్టి ప్రయత్నం చేసిరా, అంటే ప్రయోగం చేయడానికి ఈ ఎన్నికలను చూసిరా మీరు మీ పార్టీ? ఏం లేదు, మా పార్టీ నాయకత్వం పార్టీని కానీ అధినాయకత్వాన్ని కానీ నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అనుకోండి, నాయకులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, వాళ్ళందరూ పార్టీతో పాటు ప్రతిరోజు కూడా 24 గంటలు కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వండుకుంటూ ప్రజలకు ఎలా వెళ్ళా అందుబాటులో ఉన్నారు. కాకపోతే ప్రజలు ఎంతో కొంచెం అప్పుడో ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకు వెల్ఫేర్ కొద్దిగా అలవాటైంది, గడిచిన 9 సంవత్సరాల కాలం కూడా బాగైంది. కాంగ్రెస్కి సంబంధించిన ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం పబ్లిక్కి బాగా పోయినట్టుగా మాకు కూడా ఏర్పడ్డది. మేము కూడా ఏం చేసినామంటే చేసిన మంచిని ఎంతైతే బాగా అయితే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలనో అంత బాగా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాము. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో, ఉచితాలు కానీ హామీలు అయితే ఏవైతే ఉన్నాయో ఎక్కువ మట్టుకు అవి ప్రాక్టికల్ హామీలు కావు. వాటిని ప్రజలకు బాగా తీసుకెళ్ళినారు. ప్రజలు కూడా ఏంటంటే నాకు ఎట్లాగో ఈరోజు కొద్దిగా రీజనబుల్గా హ్యాపీగానే ఉన్నా కదా, ఇంకేమైనా లాభం జరుగుతుందేమో అనే ఒక ఆలోచనతో ప్రజలు కూడా ఓట్లు వేసినట్టు కనపడ్డది. దానికి సంబంధించిన ఫలితం కొంచెం మేము అనుభవిస్తున్నాం ఈరోజు. అంటే హామీలకు సంబంధించి అమలు అవుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. అంటే మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన 6 హామీల్లో 2 హామీలు అది కూడా పార్షల్లీ మట్టుకే అమలైనాయి. భవిష్యత్తులో ఏదో నెక్స్ట్ మంత్ కల్లా ఇంకొక 2 హామీలను ఏదో వాళ్ళు ముందరికి తీసుకొచ్చినట్టే కనపడుతుంది. ఈ రోజు మట్టుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో అదొక హామీ. అదేవిధంగా మేజర్ పబ్లిక్కి ఇంపాక్ట్ అవ్వనటువంటి ఏదైతే ఒక 5 లక్షల నుంచి బీమా సౌకర్యం ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ కింద అదొక 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన స్కీమ్ ఏదైతే ఉందో ఇవి రెండింటికి ఏంటంటే మేజర్ బడ్జెటరీ ప్రావిజన్ అవసరం లేదు. అందుకే ఇవి 2 హామీలనే కొద్దిగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నట్టుగా. అదేవిధంగా ఇప్పుడు మేమందరం కూడా ఇంకా 100 రోజులకు దగ్గరగా వస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చిన మిగతా హామీలను కూడా తొందరగా అమలుపరచవలసిందిగా ప్రజల పక్షాన మేము కూడా వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉంటాము. ప్రజలను కూడా వాటి గురించి ఫైట్ చేయవలసిన అవసరాన్ని ప్రజలకు కూడా గుర్తు చేసి, ఎందుకంటే ఏ అయితే హామీలు ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చినారో మరి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా మెలగాలన్నా హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ రిమైండ్ చేస్తూనే ఉంటాం. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తొలిసారి ఎక్కడ కూడా మీడియాతో అడ్రస్ చేయలే, జనం ముందుకు రాలే. కానీ అంటే ఆయన పర్సనల్గా ఇబ్బంది జరిగింది కనుక రాలేదు. కానీ నల్గొండ వేదికగా చలో నల్గొండ పేరు పెట్టి ఇక్కడికి వచ్చిన ప్రాజెక్టుల అంశానికి సంబంధించి సో ఆ సభ ఇంపాక్ట్ ఎట్లా ఉంది, ఆ తర్వాత మీ ఫైట్ ఎట్లా ఉంది అంటే ప్రధానంగా దాని మీద విమర్శలు కూడా వచ్చినాయి కదా. అదే అంటే నల్గొండకు సంబంధించిన మీటింగ్ మీరు కూడా చూసినారు, బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే ప్రజలు
రైతు సంఘాలు, రైతు నాయకులు పెద్ద ఎత్తున నల్గొండ పట్టణానికి కదిలి వచ్చి, ఎందుకంటే ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాలు హక్కులు ఏవైతే ఉన్నాయో, మన ప్రాంతానికి రావాల్సిన హక్కులు కానీ, నదీ జలాల్లో న్యాయబద్ధంగా మనకు రావాల్సిన వాటాల గురించి మనం ఏదైతే ఈ ప్రోగ్రాం చేయడమో ఆ ప్రోగ్రాంలో రైతులందరినీ కూడా జాగృతం చేసి ఒక మంచి సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటప్పుడు మీదేసుకొని ప్రయత్నం చేసింది, ఉద్యమం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీని. ఆ ఉద్యమ ఆకాంక్ష చేసిన కష్టానికి బేస్ చేసుకొని ఆ రోజు మన రాష్ట్రం మనం సాధించుకున్నాం. మరొకసారి తెలంగాణనే అసలు మొదటి చివరి అన్నిటికీ బేసిసే తెలంగాణ, బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి ఈ ప్రాంతమైనా, ఈ ప్రజలైనా, మన రాష్ట్రమైనా, మన ప్రయోజనాలైనా బీఆర్ఎస్ కొట్లాడినంతగా వేరే ఏ పార్టీ కూడా కొట్లాడలేవు. కాబట్టి మన రాష్ట్రానికి ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో, ఎందుకంటే జనవరి మాసంలో 2 KRMB మీటింగ్స్ జరిగినాయి. 2 మీటింగ్స్లో కూడా మీరు మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ చూసినట్టయితే 2 మినిట్స్ ఆఫ్ మీటింగ్స్లో కూడా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు 17th జరిగిన మీటింగ్లో ఢిల్లీకి పోయేసి వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టులను, కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను ఆల్ అవుట్లెట్స్ని కూడా ఇంకొక నెల రోజుల్లో మీకు అప్పచెప్తామని చెప్పేసి ఒప్పుకొని రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ జనవరి 30th రోజు ఇంకో మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా మరొకసారి ఇంకొక వారం రోజుల్లో కూడా ఇస్తామని చెప్పేసి వచ్చారు. సో మన ప్రాజెక్టులు మన ఆధీనంలోనే ఉన్నప్పుడు విద్యుత్పత్తి మన చేతిలోనే ఉంటుంది, నీటి ఏదైతే విడుదల ఉంటుందో మన చేతిలోనే ఉంటుంది, ఇరిగేషన్కి అయినా సరే, డ్రింకింగ్ వాటర్కి అయినా సరే. మన అవసరాలుని ఎప్పుడైతే మనం ఫుల్ఫిల్ చేసే అధికారం కూడా మన చేతుల్లో ఉంటుందో మనము బాగా పనిచేసుకోవచ్చు. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న వనరులను మనం ఎదుటి వాళ్ళకి కట్టబెట్టి ప్రతిదానికి దేహి అని వాళ్ళ దగ్గరికి పోయి మనం అడగాల్సిన పరిస్థితి. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కావాలని చేసింది, మళ్ళీ బదనాం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మీరు మీడియాలో కానీ, అంతకంటే ముందు జరిగిన మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ కానీ ఎప్పటికప్పుడు మన రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత 2014-15 టైం ఫ్రేమ్లోనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్షన్ 3 కింద రివర్ వాటర్స్ డిస్ప్యూట్ రెజల్యూషన్ యాక్ట్ కింద మనం అప్లై చేసుకోవడము ఏంటంటే, ట్రిబ్యునల్ మళ్ళొకసారి మనం కాన్స్టిట్యూట్ చేసి మాకు నదీ జలాల్లో రావాల్సిన న్యాయబద్ధమైన వాటా తేల్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి సుప్రీంకోర్టుకు కూడా పోయి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ట్రిబ్యునల్లో న్యాయబద్ధంగా మనకు రావాల్సిన వాటా గురించి డే 1 నుంచి ఇప్పటి వరకు కొట్లాడిన పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీనే. మరొకసారి KRMB మల్టిపుల్ టైమ్స్, అంటే గడిచిన 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కానీ KRMB కానీ అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టులను మాకు అప్పగించవలసిందిగా విపరీతమైన ప్రెషర్ పెట్టినారు. ఎంత ప్రెషర్ పెట్టినా కూడా సరే ఒక్కరోజు కూడా ఈల్డ్ కాకుండా మా డిమాండ్స్ ట్రిబ్యునల్ మళ్ళొకసారి కాన్స్టిట్యూట్ చేయండి, ట్రిబ్యునల్లో మాకు న్యాయబద్ధంగా రావాల్సిన మాట మినిమం 50-50 అన్న నదీ జలాల్లో మా వాటా మాకు రావాలా. అదేవిధంగా అనేక డిమాండ్స్, అంటే విద్యుత్పత్తి గురించి కానీ లేకపోతే అనేక డిమాండ్స్ని వాళ్ళ ముందు మేము పెట్టడం జరిగింది. అవి ఫుల్ఫిల్ కాలేవు కాబట్టి 9 సంవత్సరాల్లో మేము ఆ ప్రాజెక్టులను ఈ రోజు వరకు అప్పచెప్పాల. ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా ఆ ప్రాజెక్టులను ఆంధ్ర పోలీసులు అనేది వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్నారో అప్పటి నుంచే ఇష్యూ స్టార్ట్ అయింది. ఆ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా మీరు చూడండి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్స్లో ఇంకా ఆల్మోస్ట్ ఎలక్షన్ డే రోజు వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు తప్ప అప్పటి వరకు మేము కాపాడగలిగినాం. ఇక ముందు కూడా మేము చూసి చూడనట్టు వదిలేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను వాళ్ళకి అప్పచెప్పేస్తుందనే ఉద్దేశంతో మేము పోరాటానికి, ఉద్యమానికి ప్రిపేర్ అయ్యి ఏదైతే పిలుపునిచ్చినామో చలో నల్గొండ ప్రోగ్రామ్ చేసినామో ఆ ప్రోగ్రామ్కి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఈ ప్రాజెక్టులను మళ్ళీ KRMBకి అప్పచెప్పమని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు. ఆ రెజల్యూషన్ని పాస్ చేయడం అనేది మేము మా ప్రయత్నంలో మేము సఫలం చెందిన ఒక విజయం సాధించిన అనే విధంగానే మేము భావిస్తాం. సో ఆ సభకు వచ్చినటువంటి సభ జరిగిన రోజు మీరు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మిగతా సీనియర్ లీడర్స్ అంతా ఇదే ఇంటికి మధ్యాహ్నం భోజనానికి ఇన్వైట్ చేశారు. ఆ క్రమంలో మళ్ళీ సభకు వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం నాయకులు కోడిగుడ్డు టమాటాలు వేసారు కాన్వే మీద. ఆ ఇష్యూని బేర్ చేస్తూ నిన్న మొన్న అయితే రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేవలం కోడిగుడ్డు టమాటాలే కాదు ఇంకా సీరియస్ వివరించాల్సి ఉండే అని చెప్పేసి అన్నాడు. దాన్ని ఎట్లా చూస్తారంటే డిఫెన్స్ ప్రెస్లో అంటే రాజకీయ కోణంగానే మనం చూడాలా. ఎక్కడైనా సరే ఏ రోజు కూడా రాజకీయాల్లో ఒక పార్టీ ఒక మీటింగ్ పెట్టుకుంటే ఇంకొక పార్టీ దాన్ని డిస్టర్బ్ చేద్దామనే ఆలోచన చేయడం అనేది పూర్తిగా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రేపటి నాడు వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టుకున్నా మేము డిస్టర్బ్ చేసినా ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడనో 2-3 పిల్లలు వయసులో చిన్నవాళ్ళు పొరపాటున వాళ్ళలో కొంచెం ఉద్రేకాన్ని లేకపోతే వాళ్ళను ఆవేశాన్ని కొంచెం రెచ్చగొట్టినట్టయితే ఏముంది, అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వాటిని మేము పెద్దగా అంత సీరియస్గా తీసుకోవట్లేదు. మా ప్రయత్నంలో సిన్సియారిటీ ఉందా లేదా,
ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి మేము సభ తలపెట్టి దాని గురించి మేము ప్రజలను దాన్ని ప్రిపేర్ చేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటే ఇట్లా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు, రాజకీయాలకు కూడా మంచిది కాదు. అంటే ఆ రోజు మీటింగ్ రోజు కూడా మరొకసారి మీ కంచెల బ్రదర్స్కు గుత్తా ఫ్యామిలీకి వైరం బయటపడింది. మీరు ఇచ్చినటువంటి మధ్యాహ్నం భోజనంలో డిన్నర్ అంటే లంచ్లో గుత్తా కంచెల బ్రదర్స్ రాకపోవడం, వాళ్ళు సపరేట్గా భోజనం అరేంజ్ చేయడం ఎంత కూడా కొంచెం క్లాషెస్ ఉంది అనేటువంటి అది పూర్తిగా మీడియాలో వచ్చిన సృష్టి తప్ప దాంట్లో వాస్తవం లేదండి. ఎందుకంటే భూపాలన్నతో కూడా నేను పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఆయన జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ కూడా వస్తున్నారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఒక దగ్గర లంచ్ పెట్టడం జరిగింది. నేను కేటీఆర్ గారితో మాట్లాడడం, హరీష్ రావు గారితో కూడా మాట్లాడిన సందర్భంగా అమిత్, ఒకవేళ మేము హైదరాబాద్ నుంచి మీడియా ప్రతినిధులు అనుకోండి, అదేవిధంగా మాతో పాటు ఆంటూరాజ్లో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా మేము కూడా వస్తున్నాము. సో మీరు కూడా ఎక్కడన్నా మాకు అరేంజ్ చేయండి అంటే మంచిదన్నా, నేను మా ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తాను. పక్కనే పోలీస్ ఆడిటోరియం కూడా ఉంది కాబట్టి మీడియా వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఫెసిలిటీ సరిపోతుంది అనే బేసిస్ మీద నేను వాళ్ళకి చెప్పడం. ఈ లోపటే భూపాలన్న కూడా తను కూడా ఒక అరేంజ్మెంట్ చేయడం, ఇది ఆయన నాకంటే ముందే అరేంజ్మెంట్ చేసిన మాట మటుకు వాస్తవం. దాంట్లో ఆయనను కూడా తప్పుపట్టేదానికి లేదు. ఇది ఎంతసేపటికి మీడియాలో వాళ్ళకి ఎక్కడన్నా గ్యాప్ కనబడితే అది పెద్దది చేసి మీ గ్యాప్ ఉందని చెప్పేసి మేము అంటే ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి అది అట్లా క్రియేట్ అయింది తప్ప దాంట్లో వాస్తవం లేదు. అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఉరుమడ్లకు చెందిన అటు కంచెల బ్రదర్స్ ఇటు గుత్తా ఫ్యామిలీకి సంబంధించి వైరం నడుస్తూనే ఉంది, అది కాస్త బయటపడ్డది. ఇప్పుడు చివరకు ఎంపీ టికెట్ విషయంలో మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి తన అన్న కోసం ప్రయత్నం చేస్తుండు. అదే ఊరికి చెందినటువంటి మండల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కోసం ప్రయత్నం చేస్తుండే. ఇందులో భాగంగానే ఈ వైరం అంతా నడుస్తుంది అంటారు. అంతా ఏం లేదంటారా ఇది? అంటే మొత్తం మీ పార్టీ క్యాడర్ కానీ జనానికి కానీ ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏం లేదు, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉంటే పార్టీలో కానీ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలోనే చిన్న చిన్న ఇష్యూస్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి రాజకీయంగా అనేక నాయకుల మధ్యలో అనేక స్థాయిల్లో చిన్న చిన్న గ్యాప్స్ ఉండొచ్చు, అవి కామన్గా జరుగుతాయి తప్ప దీంట్లో వ్యక్తిగతంగా వైరం కానీ శత్రుత్వం కానీ ఏది కూడా ఉండదు. కృష్ణన్న కూడా, ఎవరు కంచెల కృష్ణారెడ్డి గారు కూడా అనేక సంవత్సరాల్లో రాజకీయాల్లో ఆయన కూడా యాక్టివ్గా ఉన్నారు. ఆయన కూడా నాకు ఒకవేళ పార్లమెంటరీ అవకాశం ఏదైనా ఒకవేళ ఇవ్వడం అనేది ఆయన కూడా కోరుకోవడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు, పార్టీని అడగడం కూడా తప్పు లేదు, దాన్ని కూడా మనం తప్పు పట్టేదానికి లేదు. ఈరోజు నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ. మా పార్టీలో అనేక ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులు కూడా చాలా మంది ఈరోజు మా పార్టీ నుంచి ఆశావాలుగా ఉన్నారు. పోతే నల్గొండ పార్లమెంటరీలో ఉన్నారు, భువనగిరి పార్లమెంటరీ సెగ్మెంట్లో కూడా ఉన్నారు. నాకంటే చాలా సీనియర్ అనుభవం రీత్యా కానీ లేకపోతే దేంట్లో అయినా కూడా సరే. కాకపోతే అంతిమ నిర్ణయం పార్టీది కాబట్టి పార్టీ నిర్ణయానికి తగ్గట్టుగా మేము పనిచేస్తాం తప్ప ఆశావాళ్ళకు మటుకు మా పార్టీలో ఏ విధమైన కొద్దులు లేవు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మీ నాన్నగారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతోటి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు బంధువు అవుతారు అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గుత్తా ఫ్యామిలీ అంతా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందని ఒక ప్రచారం జరిగింది. అది ఎంతవరకు నిజం? అసలు చర్చలు జరిగినాయా మీ ఫ్యామిలీకి సంబంధించి? లేదండి, ఈ రోజు వరకు అసలు అట్లాంటి ఆలోచనే మనకు లేదు కాబట్టి చర్చలు జరిగినాయి అనే దాని గురించి అసలు ఏ విధమైన ఫ్యాక్చువల్ పొజిషన్ కాదు, అది పూర్తిగా అవాస్తవము. బంధుత్వం వేరు, రాజకీయం వేరు. ఈరోజు ఇద్దరు అన్నదమ్ములే వేరే వేరే పార్టీలు ఉన్నప్పుడు, తండ్రి కొడుకులే వేరే వేరే పార్టీలు ఉన్నప్పుడు ఎవరి ఆలోచనలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరి పార్టీల్లో కోసం అని చెప్పేసి శ్రేయస్ కోసం అని చెప్పేసి వాళ్ళు పనిచేయచ్చు, దాంట్లో మనం తప్పకొట్టేదానికి లేదు. కానీ మనకు ఈ రోజుకు వేరే పార్టీ గురించి కానీ ఇంకేదో వేరే ఆలోచన చేద్దామనే ఆలోచన కానీ మనకు ఏవి కూడా అంటే మీ సొంత బాబాయ్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేసిండు గుత్తా జితేందర్ రెడ్డి అనేది ఒకటి ఉంది. లేదండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండా బీఆర్ఎస్ ఈ రోజు వరకు తను కాంగ్రెస్ పార్టీలో లేరు, బీజేపీలోనే మన బీఆర్ఎస్లోనే ఉన్నారు. తను కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు అనేది ఇంకా తను వ్యక్తిగతంగా తన నిర్ణయాలు ఎట్లున్నాయి అనేది నేను కూడా ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే తన మటుకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. రైట్. మీకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా దృష్టి మీకు టికెట్ వస్తే నల్గొండ పార్లమెంట్ వస్తుంది అనుకుంటున్నారా, భువనగిరి పార్లమెంట్ వస్తుందా? ఒకవేళ నల్గొండ పార్లమెంట్ వస్తే మీరు ఏదైతే వారసత్వంతో వస్తున్నారో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా జానారెడ్డి అంటారు. ఒకవేళ లేకపోతే ఆయన పెద్ద తనయుడు కొడుకు రఘువీరెడ్డి అంటారు. రఘువీరెడ్డి వెనక వస్తే ఎట్లుంటుంది, లేకపోతే జానారెడ్డి మీకు పోటీదారు అయితే ఎట్లుంటుంది? అంటే ఎవరు పోటీకి వచ్చినా సరే రెండు పార్లమెంటరీ సెగ్మెంట్లో నాకు ఎక్కడ అవకాశం ఇచ్చినా నేను పోటీ చేసేదానికి సిద్ధంగానే ఉన్నాను. ఒకవేళ నల్గొండలో జానారెడ్డి గారి పెద్దలు ఎక్స్పీరియన్స్ ఉంది, తనకు ఉండే అడ్వాంటేజెస్ తనకు ఉంటాయి. నేను యువకుణ్ణి, నా అపీల్ డిఫరెంట్గా ఉంటుంది, నేను కూడా ప్రజలకు చొచ్చుకొని పోయే ప్రయత్నం నేను కూడా చేస్తాను. కాబట్టి ఏ స్థాయిలో ఎవరు ప్రత్యర్థిగా వచ్చినా కూడా సరే నేను నా ప్రయత్నం మటుకు 100% సిన్సియారిటీతో కమిట్మెంట్ తోటి ప్రజలకు వెళ్తాను. మా పార్టీకి సంబంధించిన లక్ష్యాలను వారు నాకు ఒకవేళ అవకాశం ఇస్తే నేను ఏం చేయగలుగుతాను అనేది ప్రజలకు వివరిస్తాను, వాళ్ళను ఓట్లను అభ్యర్థిస్తాను. గెలుపోవటంలో అనేవి రాజకీయంగా అవి ప్రజల చేతుల్లో ఉంటాయి కాబట్టి అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళే కాబట్టి ఆ ఫలితం గురించి వెయిట్ చేయాల్సింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధానంగా మీ నాన్నగారిని కూడా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి.
సో మీ దాకా ఇంకా రాలేదు. మీ దాకా వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొంటారు వాళ్ళిద్దరిని, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిని కానీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కానీ? అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో కానీ రాజగోపాల్ రెడ్డి గారితో కానీ నాకు వ్యక్తిగతంగా మంచి పరిచయాలే ఉన్నాయి. ఇంతకుముందు పాస్ట్లో కూడా మేము కలిసి పని చేసినాము. కాకపోతే ఏంటంటే కొంచెం తొందరపాటుతోని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ మాటకు ప్రతిదానికి మనం రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేనైతే అనుకోను. కాకపోతే రేపటి నాడు నాన్నని ఒకవేళ వాళ్ళు ఏదైనా విషయంలో విమర్శ చేసినా అది ఒక పద్ధతి ప్రకారం ఏదైనా పాలసీ ఇష్యూలనో లేకపోతే మనం చేసిన ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ విమర్శ చేస్తే దాన్ని పాజిటివ్గా తీసుకొని నిజంగానే మన సైడ్ నుంచి ఏదైనా తప్పు జరిగినా రేపటి నాడు నా సైడ్ నుంచి తప్పు జరిగినా మనం దాన్ని నిర్మాణాత్మకంగానే తీసుకొని దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగతంగా అవసరం లేని భాష వాడడం కానీ అట్లాంటివి పోయినప్పుడు ఎవరైనా సరే రాజకీయాలకు అది మంచిది కాదు. నేను కూడా వ్యక్తిగతంగా ఎవరిని దూషించను. నన్ను ఎవరన్నా దూషించినా దానికి నేనైతే ఇక వాళ్ళ విజ్ఞాతే మనకు వదిలిపెట్టాల్సిందే తప్ప వ్యక్తిగతంగా దూషిస్తే మనకు వచ్చేది ఏముంది? మనం అంతిమంగా ప్రజల కోసం వచ్చినాము. ఆ పని గురించి ఆ ఆలోచన గురించి పనిచేయాలి తప్ప ఇంకోళ్ళని ఎవరినో వ్యక్తిగతంగా విమర్శ చేస్తే మనకి ఏమొస్తుంది? మనకేం రాదు కదా. అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా అయితే మీ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభకు ముందు, చలో నల్లగొండ సభకు ముందు ఆయన మాట్లాడిండు, కేసీఆర్ ఈ జిల్లాకు అన్యాయం చేసిండు, జగదీష్ రెడ్డి కూడా ఈ జిల్లాకు అన్యాయం చేయడంలో పాలు పంచుకుండు, కనుక ఈ జిల్లాకు వచ్చేటువంటి క్రమంలో ముక్కు నెలకు రాసి రావాలి, జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఒకటి అన్నాడు. ఆ తర్వాత అదే సభ రోజు క్లాక్ టవర్ సెంటర్లో కేసీఆర్ ఏదైతే ఎస్ఎల్బిసి పథకానికి సంబంధించి కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానటువంటి మాటలను వీడియో ప్రదర్శన చేసి ఒక కుర్చీ వేసి కేసీఆర్ ఫోటోను పెట్టి, సో ఇదంతా ఎట్లా చూస్తారు దీన్ని? అంటే రాజకీయ కోణంలో చూడాలా. మేము ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు కేసీఆర్ గారు జిల్లాకు వస్తున్నప్పుడు జిల్లా మంత్రిగా దాన్ని కౌంటర్ చేయాల్సిన రాజకీయ అవసరం ఆయనకు ఉంటుంది కాబట్టి కౌంటర్ చేసినట్టుగా కనపడ్డది. ఎండ్ ఆఫ్ ది డే జిల్లాకి ఏం పనులు చేయలేదు అనేది ఏదైతే ఉందో అది అందులో పూర్తిగా వాస్తవం ఉందని అయితే నేను అనుకోను. కాకపోతే ఎందుకంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఏదైతే తను చెప్పారో అది మీరు ఇందాక రెఫర్ చేసింది ఏదైతే ఉందో అది గడిచిన 9 సంవత్సరాలుగా పనులు జరుగుతున్నాయి, పనులు అయిపోలేదు. కాకపోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2004లో ఆ ప్రాజెక్ట్ని కన్సీవ్ చేసిందో అది ఎప్పుడైతే ప్లాన్ చేసిందో అది ఎన్వైరన్మెంటలీ సెన్సిటివ్ జోన్, అంటే ప్రకృతి ప్రకారం మనకు కొంచెం సెన్సిటివ్ జోన్లో ఉంది కాబట్టి దానికి 43 కిలోమీటర్స్ మొత్తం లెంత్లో ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్లో మనం టీబీఎంస్ పనిచేయాలి, బోత్ ఎంట్రీ సైడ్ కానీ అవుట్లెట్ సైడ్ కానీ. ఇవి రెండు కూడా చేసుకుంటూ పోతున్నప్పుడు మధ్యలో ఏదైనా ఇబ్బంది అయినా ఏదైనా రిపేర్ అయినా అది రోజు వచ్చిపోవాలా. సో దాంట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ప్రాక్టికల్గా ఉండే ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల వల్ల మనం ఆ ప్రాజెక్ట్ని కొంచెం స్లోగా ముందరికి పోయింది, కానీ వర్క్ అనేది ఆపడం మటుకు జరగలేదు. డెఫినెట్లీ కొంచెం తొందరగా అయి ఉంటే బాగుండేది, కానీ ప్రాక్టికల్గా దాంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల అది కొంచెం స్లోగా జరిగింది. అంటే 10 ఏళ్లలో 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు అన్నట్టు ప్రధాన ఆరోపణ. అయితే 10 ఏళ్లలో 1 ఎకరా కూడా నీళ్ళు జిల్లాకు సంబంధించి అంటే వర్క్స్ జరుగుతున్నాయా లేదా మీరు చూడండి. ఇప్పుడు డిండికి సంబంధించిన ప్రాజెక్టులో మనకు అనేక రిజర్వాయర్స్లో అనేక స్థాయిలో పనులు జరిగినాయి. ఆల్మోస్ట్ సుమారు 6,000 నుంచి 6,500 కోట్లతో డిండి ప్రాజెక్ట్ టేకప్ చేయడం, దాంట్లో సుమారు ఒక 3,000 కోట్ల దాకా పనులు కూడా జరగడం, ఆల్మోస్ట్ 45 నుంచి 50% దాకా మనకు పనులు జరిగినాయి. నాగార్జున సాగర్కి సంబంధించిన మోడర్నైజేషన్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి. మీరు సూర్యాపేట తుంగతుర్తి ప్రాంతం చూసుకోండి, పాత ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఉన్న ఆయకట్టు ఏదైతే ఉందో ఏ రోజు కూడా ఎస్ఆర్ఎస్పి నుంచి కూడా ఆ ప్రాంతానికి కూడా ఆయకట్టుకి నీళ్లు రాలా. కాకపోతే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ ప్రాజెక్టు మీరు తుంగతుర్తి ప్రాంతం కానీ సూర్యాపేట ప్రాంతం కానీ ఆయకట్టు ప్రాంత రైతులకు పోయి మీరు ఒకవేళ అడిగినట్టయితే కాళేశ్వరం ద్వారా వాళ్ళకి నీరు వచ్చినాయా రాలేదా, మొదటిసారి అంటే గడిచిన 9 సంవత్సరాల్లో నీళ్ళు వచ్చినాయా కాలేదా అనేది మీరు ఒకసారి వాళ్ళని అడిగి ఆ ఫ్యాక్ట్స్ తెలుసుకొని ప్రజల ముందు పెట్టండి. నాగార్జున సాగర్కి సంబంధించిన లో లెవెల్ కెనాల్ని పూర్తి చేసినాం. నాగార్జున సాగర్ మీద మన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీద ఉన్న అనేక లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న పంపులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మోడర్నైజ్ చేసి మళ్ళీ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మనం పని చేసినాం. సో పని జరగలేదనేది మటుకు పూర్తిగా అవాస్తవం. ఎవరెవరు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ వంతు పాత్ర ఎవరైతే పోషించాలో ఆ పాత్ర మేమైనా పోషించడం, కాంగ్రెస్ వాళ్ళైనా పోషించారని పోషిస్తారని కూడా ఆశిస్తాం. ఒకవైపు దేశం అంతా బీజేపీ దూసుకొస్తుందని, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదని, కాంగ్రెస్ పార్టీ లోకల్గా అధికారం ఉంది, సెంట్రల్ కూడా మేము వస్తామని వాళ్ళు చెప్తారు. ఈ నేపథ్యంలో పొత్తుల అంశానికి సంబంధించి ఈ మధ్య తెర మీదకి వస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుంది, పొత్తుంటే మీరు ఆశిస్తున్నటువంటి టికెట్ రాదని కొందరు, వస్తుందని కొందరు. ఏం క్లారిటీ ఉంది మీకు దీని మీద? అంటే పొత్తుల గురించి ఈరోజు నా స్థాయిలో నేనైతే ఒక అభిప్రాయాన్ని కానీ లేకపోతే ఒక ఒపీనియన్ కానీ ఈరోజు నేను తెలియజేయలేను. ఎందుకంటే పొత్తులు అనేవి రాష్ట్ర అధినాయకత్వం ఒకవేళ నిజంగానే వాళ్ళకి ఆలోచన ఉందా లేదా అనేది నాకు తెలిసి ఈ రోజు మటుకు అది అవాస్తవము. కాకపోతే ఒకవేళ వాళ్ళు అట్లాంటి ఆలోచన చేసినట్టయితే ఆ రోజు ఆ సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాల్సిందే తప్ప నేను పొత్తుల గురించి స్పెక్యులేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ పొత్తే స్పెక్యులేషన్ అన్నప్పుడు అది ఒకవేళ వస్తే అది అప్పుడు నన్ను ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, నేను ఆశిస్తున్న స్థానాన్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అనేది కూడా మళ్ళీ స్పెక్యులేషన్ అవుతుంది. కాబట్టి దాని గురించి ఈరోజు మాట్లాడవలసిన అవసరం. సో మీ పార్టీ బీఆర్ఎస్గా ఉంది కనుక, నేషనల్ పార్టీ అయింది కనుక, కాంగ్రెస్ పార్టీ అంటుంది ఈ స్టేట్లో బీఆర్ఎస్ లేదు కనుక
ఎంపీ సీట్లకు ఓటేయదని కాంగ్రెస్ అంటుంది. బీజేపీ అంటుంది, బీజేపీ నేతలు ఇప్పుడు యాత్ర నడుస్తుంది. బీజేపీ నేతలు అంటారు బీఆర్ఎస్కు ఓటేయాల్సిన అవసరం లేదు, దేశం మొత్తం మేము వస్తాం వాళ్ళు అంటారు. సో ఈ రెండు పార్టీల నడుమ మీరు ఒకవేళ ఒంటరిగా మీరు పోటీ చేసే క్రమంలో అంటే గెలిచే అవకాశం ఉంటే సేమ్ అసెంబ్లీ ఫలితాలు రిపీట్ అవుతాయా? నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలకు కర్త కర్మ క్రియ భవిష్యత్తు పాస్ట్ అన్నీ కూడా బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ మా చేతిలోనే ఉన్నాయి. ప్రజల ప్రయోజనాల రీత్యా రాష్ట్రాన్ని సాధించిన, వాళ్ళ అవసరాల రీత్యా ఉద్యమాన్ని టేకప్ చేసినా, ఏదైనా భవిష్యత్తులో పోరాటాలు చేయాలన్నా అది బీఆర్ఎస్ పార్టీనే చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. కాంగ్రెస్కి కానీ లేకపోతే బీజేపీకి కానీ వేరే రాష్ట్రాల్లో వేరే ప్రయోజనాలు కూడా ఉంటాయి. తెలంగాణ ప్రజల శ్రేయస్సు గురించి, ఇక్కడ అవసరాల గురించి, ఇక్కడ ప్రాజెక్టుల గురించి, కేంద్రం నుంచి మాకు రావాల్సిన సాయం గురించి రేపటి నాడు ఈ రోజు వరకు ఎవరైనా ప్రశ్నించినా, రేపటి నాడు ప్రశ్నించాలన్నా, అది పార్లమెంట్లో ఎలుగెత్తి గొంతెత్తి చాటాలన్నా అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు రేపు అక్కడ ఉంటేనే ఆ ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఎక్కడ పోయినా సరే మనవాడు ఉండాలి. మనవాడు ఇక్కడ నుంచి పోయి అక్కడ మన ప్రయత్నం మనం చేయాలంటే ఖచ్చితంగా మనవాడంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళను గెలిపించి బలపరచవలసిందిగా నేను ప్రజలను కూడా కోరుకుంటున్నాను. మొన్న సమీక్ష సమావేశం సంబంధించి నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అంటే మీ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నవారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు మీ అభ్యర్థిని వ్యతిరేకించారు, అంటే నాన్నగారు అభ్యర్థించారని ఓకే అన్నారని ఒక సమాచారం ఉంది. అంటే ఇది నిజమేనా ఇదంతా? లేదండి, నేను కూడా ఇది స్పెక్యులేషనే. నాన్నగారి అభ్యర్థిత్వాన్ని నేను పోటీలో ఇక ముందు ఉండే ఆలోచన నాకు లేదు అన్నప్పుడు తన అభ్యర్థిత్వం ఏ రోజు కూడా మన పాసిబిలిటీ ఉందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే పార్టీ అనేది ఒక రాజకీయ సంస్థ కాబట్టి ఒకవేళ ఒక నిర్ణయం తీసుకునే కంటే ముందు పార్టీ నాయకుల్లో అనేక స్థాయిలో పనిచేసేవాళ్ళు, జగదీష్ అన్నన్ కానీ లేకపోతే మా జిల్లాకు సంబంధించిన మొన్న పోటీ చేసి నా అభ్యర్థులు అనుకోండి, ఎవరినైనా కూడా సరే అందరినీ కూడా ఫలానా వాళ్ళు అయితే బాగుంటుందా, కంచల కృష్ణారెడ్డి గారు అయితే బాగుంటుందా, తెరా చిన్నపరెడ్డి గారు అయితే బాగుంటుందా, అమిత్ రెడ్డి గారు అయితే బాగుంటుందా, అదేవిధంగా ఒకవేళ భువనగిరి పార్లమెంట్లో అయితే ఇంకెవరన్నా అయితే బాగుంటుందా అనేది ఇవి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. కాబట్టి మా పార్టీ అనేది డెమోక్రటిక్గా రన్ అవుతుంది కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అంతిమంగా పార్టీ నిర్ణయం ఏదైతుందో, అధినాయకత్వం నిర్ణయం ఏదైతుందో అది ఫైనల్. దానికి తగ్గట్టుగా మేము అందరం, నేనైనా సరే రేపటి నాడు ఎవరు పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరున్నా కూడా సరే అందరం కలిసికట్టుగా పనిచేయవలసిందే. అంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, అంతకుముందు మంత్రిగా పనిచేసినట్టు జగదీష్ రెడ్డి గారితో మీకున్నటువంటి సంబంధం ఏంటి? మీ నాన్నగారితో కొంత క్లాషెస్ ఉన్నది, రాజకీయం కొంత వేరే ఉన్నది, గ్యాప్ ఉందన్నారు. మీకు ఎట్లా ఉంది, మీకు ఎట్లా టర్మ్స్? నేను వ్యక్తిగతంగా జగదీష్ అన్నని కలిసినాను, గడిచిన 2 మాసాలుగా 3-4 సార్లు కూడా కలిసినాను. ఆయనతో కూడా నేను ఈ విషయం గురించి, బయట వినపడే దాని గురించి కూడా నేను చర్చించినాను. ఆయన కూడా అట్లాంటిది ఏం లేదు అమిత్, మనం ఒకటే పార్టీలో ఉన్నాము. నాన్నగారు కూడా టీఆర్ఎస్లోకి వస్తున్నప్పుడు కూడా నేను కూడా ఆహ్వానించిన వాళ్ళలో నేను కూడా ఒకనే. బయట మీడియాలోనో లేకపోతే బయట ఏదైతే స్పెక్యులేషన్ ఉంటుందో అది వాస్తవం కాదని చెప్పేసి ఆయన నాకు చెప్పడం, నేను కూడా అన్న ఒకవేళ నాకేమైనా పార్టీ అవకాశం ఇవ్వదలుచుకుంటే నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలా, మీ సపోర్ట్ కావాలా. ఎందుకంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అనేది అందరి కన్సెన్సస్తో పాటు, అంటే పోటీ చేసిన ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అభ్యర్థులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి పనిచేసినట్టయితేనే మనకు విజయ అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాకు ఒకవేళ పార్టీ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పేసి పార్టీని అడుగుతున్నానన్న, ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అభిప్రాయం అడిగినాను కూడా సరే మీరు కూడా కొద్దిగా మీ సైడ్ నుంచి నాకు సపోర్టివ్గానే ఉండండి. ఏదో బయట మీడియాలో ఉన్న స్పెక్యులేషన్ బేస్ చేసుకొని నేను కానీ మీరు కానీ ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదనే బేసిస్ మీదనే నేను కూడా తనతో పాజిటివ్గానే దాన్ని టేకప్ చేయడం, ఆయన కూడా నాతో పాటు పాజిటివ్గానే మాట్లాడడం జరిగింది. సో భవిష్యత్తులో ఒకవేళ కలిసి పనిచేసి, ఎందుకంటే పార్లమెంటరీ ఎలక్షన్ కాబట్టి అందరం కలిసి పనిచేయాల్సి వస్తుంది కాబట్టి 100% అందరం కూడా కలిసి ఒక కన్సెన్షువల్ డెసిషన్ తీసుకుంటాం. మా పార్టీ అభ్యర్థులు నేనైనా ఇంకెవరైనా కూడా సరే వాళ్ళ విజయాన్ని కోసం అని చెప్పేసి మటుకు సిన్సియర్గా పనిచేస్తారు. అంటే బేసికల్గా 34 ఏళ్ళ నుంచి మీ నాన్నగారితో జర్నీ చేసినటువంటి నేతలు ఇప్పుడు డిఫరెంట్ పార్టీస్లో, ఒకవేళ మీరు ఎంపీ అభ్యర్థి అయితే వాళ్ళంతా కూడా పార్టీలకు అతీతంగా మీకు చేసే అవకాశం ఉంది? అంటే రాజకీయంగా, వ్యక్తిగతంగా సుఖేందర్ రెడ్డి గారు ఒక అజాత శత్రువు అనే పేరు జిల్లా వ్యాప్తంగా ఉంది. తను అనేక పార్టీలలో పనిచేసి ఉండడం, ప్రజలతోని డైరెక్ట్ సంబంధాలు పెట్టుకోవడం, దానివల్ల అందరికీ పార్టీలకు అతీతంగా కూడా తను అందరితో పాటు సంబంధాలు, అనుబంధాలు పని చేయడం కూడా జరిగింది. కాబట్టి మంచిగా పనిచేసే వాళ్ళని, ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పేసి ప్రజలు మేము కూడా కోరుతాం. కాబట్టి 100% పార్టీలకు అతీతంగా మాకు సపోర్ట్ ఉంటుంది. నాన్నగారి పనితనాన్ని బేస్ చేసుకొని కానీ, లేకపోతే నేను రేపటి నాడు భవిష్యత్తులో నేను చేయబోయే కార్యాచరణ ఏదైతే ఉంటుందో అది నేను కూడా ప్రజలకు వివరిస్తాను. కాబట్టి అన్నీ ఆలోచన చేసుకుని ప్రజలు ఓట్లేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి చెందింది. సో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు, అటు భువనగిరి, ఇటు నల్గొండ వస్తుంది. ఈ నల్గొండ ఇక్కడ మీరు పోటీ చేస్తే మీకు ఉన్నటువంటి పొలిటికల్ సినారియో ఎట్లా ఉందంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో
ఎట్లా ఉన్నది, ఏం చేయబోతారు? ఏ పార్లమెంటరీ సెగ్మెంట్ అంటారు? ఏదైనా కానీ నల్గొండ కానీ ఇప్పుడు ఉమ్మడి జిల్లా అంతా అభివృద్ధి జరిగింది అంటారు. అంటే నేను ఎందుకు మీరు ఎంపీగా అయ్యేటువంటి క్రమంలో ఇంకా చేయాల్సింది ఏముంది అనుకుంటున్నారు? అదే ఎందుకంటే డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. ప్రజల అవసరాలు ఏ రోజుకి ఆ రోజు మారుతూనే ఉంటాయి. వర్షాకాలంలో వర్షాలు బాగుపడితే అవసరాలు ఒక విధంగా ఉంటాయి, వర్షాలు బాగుపడకపోతే అవసరాలు ఇంకో విధంగా ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు ప్రజలతోనే మమేకమై ప్రజలతోనే సంబంధాలు పెట్టుకుంటూ ప్రజల మధ్యనే ఉండాలి. అట్లున్నప్పుడు వాళ్ళ అవసరాలు ఏంటి అనేది మనకు తెలుస్తాయి. కాబట్టి ప్రజల అవసరాలను గుర్తెరిగి ప్రతినిధిగా పార్లమెంట్లో వాళ్ళ అవసరాలను మనం ఎలుగెత్తి పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అక్కడి నుంచి మనకి ఏదైతే సపోర్ట్ తీసుకురావాలనో ఆ సపోర్ట్ తీసుకొచ్చే ప్రయత్నం నేను సిన్సియర్గా చేస్తాను. ఒకటి. రెండు, నాకు ఒకవేళ ప్రజాప్రతినిధిగా గెలిపించినట్టయితే మన జిల్లాకు కానీ మన పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్న అనేక అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్స్ అనుకోండి, డెవలప్మెంట్ వర్క్స్ అనుకోండి, సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, ప్రజలకు ప్రభుత్వానికి అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక సంధానకర్తగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను సమస్యలను పరిష్కరించే విధంగా నా పాత్ర ఉంటుంది అనేది నేను నా సైడ్ నుంచి చెప్పదు. అమిత్ రెడ్డికి ఎంపీ టికెట్ వస్తే ఎట్లుంటుంది, రాకపోతే పార్టీలో ఎట్లా ఉంటుంది? అవకాశం ఇవ్వమని చెప్పడం అయితే కోరడం అయితే వాస్తవం. ఒకవేళ పార్టీ వాళ్ళకున్న రాజకీయ సమీకరణాల రీత్యా నాకు ఒకవేళ ఇస్తే నేను కష్టపడి పనిచేస్తాను, ఇవ్వకపోయినా భవిష్యత్తులో నాకు ఇంకొక మంచి అవకాశం వస్తుంది అనే బేసిస్ మీద నేను ప్రజలతోని మమేకమే ఇదే విధంగా పనిచేస్తూ ఉంటాను. ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. పాలిటిక్స్లో మనకు పేషెన్స్ కూడా కావాలి. నాకంటే క్వాలిఫైడ్ పీపుల్, నాకంటే ఒక 20 సంవత్సరాలుగా ముందుగా పనిచేస్తున్న అనేక సీనియర్ నాయకులు, ఉద్యమకారులు మా పార్టీలో ఉన్నారు. ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ఒక అవకాశం రావడం అనేది నాకు ఒక హక్కు కిందనో నాకు ఒక అర్హత కిందనో నేను భావించట్లేదు. నాకంటే బాగా అర్హత కలిగిన వాళ్ళు కానీ, నాకంటే బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మా అందరిలో పార్టీ ఎవరికి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నా అందరం కలిసికట్టుగా పనిచేస్తాను తప్ప మరొకటి కాదు. అంటే ప్రధానంగా మనం చూసినాం చివరగా ఎస్ఎల్బీసీ పథకాన్ని పక్కన కొద్దిసేపు ఎడమకాలకు సంబంధించి ఈసారి నీళ్ళు ఇవ్వలేదు, క్రాప్ హాలిడే ప్రకటించారు, గ్రౌండ్ వాటర్ లేదు, పవర్ పోతుందని, పంటలు ఎండిపోతున్నాయి అంటారు. దీని మీద మీకు ఏమైనా సమాచారం ఉందా? మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా ప్రజల నుంచి మాకు కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. కాకపోతే దీంట్లో మనం రాజకీయ కోణంలో ఆలోచన చేయాలంటే వాస్తవమే. కాకపోతే పోయినసారి సంవత్సరం కాలం కాలేదు కాబట్టి ప్రాజెక్టులో కొన్ని నీళ్ళు కూడా లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా 9 సంవత్సరాల కాలం బాగా జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా విస్తృతంగా పంటలు వేయడం, దానికి సరిపడా నీళ్లు అందుబాటులో లేకపోవడం, కాలం కాకపోవడం వల్ల బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి. కాకపోతే పవర్ కట్స్ దగ్గర కొంచెం గవర్నమెంట్ వల్ల కొద్దిగా కొంచెం ల్యాబ్స్ కనబడతా ఉంది. ఎందుకంటే 9 సంవత్సరాలు మేము ప్రజలకు మంచిగానే పవర్ అందించడం, దానికి సంబంధించిన రిజల్ట్ కూడా మాకు ఫేవరబుల్గానే ఉండే. కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఆ పరిస్థితి కనపడతలేదు. సో దయచేసి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పంటలు వరి ఇప్పుడు పొట్టకొస్తుంది కాబట్టి ఎంత చిన్న అవకాశం ఉన్నా కూడా సరే దానికి సరిపడా కొన్ని తడులు, ఎందుకంటే మన దగ్గర బాగా ఆయకట్టు పంట ఉంది కాబట్టి వాళ్ళన్నిటికీ కొంచెం తడులు ఇచ్చినట్టయితే ఆ పంటను కాపాడుకునే, ఎందుకంటే 6 కాలం కష్టపడి రైతులు సాగు చేసినప్పుడు ఈ వారం 10 రోజులు కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేసే ఎంతో కొంచెం వీలున్నాను కూడా సరే చేస్తే పంటకాలం బయటపడుతుంది. అదొకటి. 2, ఆయకట్టు ప్రాంతానికి సంబంధం లేకుండా బోర్ల కింద కానీ లేకపోతే చెర్ల కింద కానీ చేసే వాళ్ళకు కరెంట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకు ఒకవేళ కరెంట్ అనేది పోకుండా కొద్దిగా స్టాండర్డ్తో ఒకవేళ కరెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా కొంచెం పంటల్లో నష్టం, సరే బోర్లు ఎండిపోతే ఇంక మనం చేయగలిగింది ఏం లేదు, అది దేవుడి మీద మనం వదిలిపెట్టాల్సిందే. కాకపోతే రాజకీయ కోణంలో చూడకుండా మనం కొంచెం న్యూట్రల్గా ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు ఏ విధంగా శ్రేయస్సు వాళ్ళకి ఎట్లయితే బెటర్ కావాలో దాని గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఖచ్చితంగా ఈ దాన్ని బేస్ చేసుకుని ఏదో రాజకీయంగా మనం నేను కానీ ఇంకెవరన్నా కూడా సరే పూర్తిగా బ్లేమ్ ఒకళ్ళని చేయవలసిన అవసరం లేదని నేను భావిస్తాను. రైట్. సో ఇది మనం చూడొచ్చు స్పెషల్ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి గారు చెప్తున్నారు, తనకు పార్లమెంట్ సీటు వచ్చినా రాకపోయినా, వస్తే ఖచ్చితంగా గెలుపు కోసం అవకాశాలు ఉంటాయి, రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తాను. అయితే ఈ సందర్భంలో తన తండ్రి అయినటువంటి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ఉన్నటువంటి, అంత వయసు ఉన్నటువంటి తనకు ఖచ్చితంగా రాజకీయాలకు ఎంట్రీ అవుతున్నటువంటి ఈ సందర్భంలో జిల్లా పాలిటిక్స్ కావచ్చు, రాష్ట్ర స్థాయి పాలిటిక్స్ కావచ్చు, అందరితో సన్నిహిత సంబంధాలు, అజాత శత్రువుగా ఉన్నటువంటి తమ కుటుంబానికి పార్టీలకు అతీతంగా కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఈ జిల్లాకు సంబంధించి జగదీష్ రెడ్డితో కానీ అటు వాళ్ళ సొంతూరుకు సంబంధించినటువంటి కంచెల బ్రదర్స్తో కానీ రాజకీయ వైరుధ్యం లేదు. ఇవన్నీ కూడా మీడియా కథనాలు, బయట జరిగేటువంటి అసత్య ప్రచారాలు అని చెప్పేసి గుత్తా అమిత్ రెడ్డి చెప్తున్నారు. తాను ఉన్నత చదువుకొని నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం నల్గొండ జిల్లాలో రాజకీయంగా అలాగే అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లేందుకే తన రాజకీయ ఎంట్రీ అని చెప్పేసి అమిత్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ.